ఏపీ లిక్కర్ స్కామ్ ఇది గత కొద్ది కాలంగా సుదీర్ఘంగా జరుగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం సిట్ వేసింది, సిట్ విచారణ జరుగుతుంది. దీంట్లో వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయింది, దాదాపు 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటీవల ముప్పిడి అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సిట్ విచారణ జరిపింది. అయితే ఈ విచారణలో కొన్ని అంశాలను బయటకు వచ్చినాయి. దీంట్లో ఏంటి అంటే స్కామ్ జరిగిందని చెప్పి అవినాష్ రెడ్డి ఒప్పుకున్నారని, ఆ డబ్బులను ఆయనే హవాలాగా మార్చారని, దీంట్లో కొంతమంది పెద్దల హస్తం ఉందని, సో వాళ్ళందరి డబ్బుల్ని ఇతనే మేనేజ్ చేశానని చెప్పి ఒప్పుకున్నాడు అనేది ప్రధానంగా బయటకు వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే దీనికి సంబంధించి అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే, ఈ 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పారు కదా, ఈ 3,000 కోట్లు ఎవరి చేతికి చివరిగా చేరాయి? సో దీనికి సంబంధించి సిట్ దగ్గర ఇప్పటి వరకు సమాధానం లేదు, అది రావట్లేదు. సో అరెస్ట్ చేసిన ప్రతి వాళ్ళు నేరం ఒప్పుకున్నారనే చెప్తున్నారు, వాళ్ళు అప్రూవర్గా మారారు, సో లేదంటే కన్ఫెస్ చేశారు, సో మేము చేశాము అని ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి వాళ్ళకు కొంత డబ్బు ముట్టింది, దాంట్లో వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు, XYZ అన్నీ కూడా దీంట్లోనే పొందుపరుస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అయితే వీళ్ళు ఏదైతే చెప్తున్నారు 3,000 కోట్లు స్కామ్ జరిగిందనో, దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఇంత తిన్నారు, వాళ్ళు అంత తిన్నారు, వీళ్ళకి ఇది అందింది, వాళ్ళకి అది అందింది, ఈ అరెస్ట్ ఎంతమందిని అయితే చేశారో అంతమందికి ఆ లెక్కలన్నీ చూపిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. మరి అందరూ అన్నీ తింటే ఫైనల్ గా ఈ 3,000 కోట్లు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? ఇవి తీసుకుంది ఎవరు? ఆ పేరు ఎవరి పేరు బయటకు వచ్చింది? సో ఒకవేళ నిజంగా అంతిమ లబ్ధిదారు ఉన్నాడా, ఉంటే ఆ వ్యక్తి ఎవరు, లేదా ఉన్నాడు అని చెప్పి సిట్ చెప్పించాలనే ప్రయత్నం చేస్తుందా? ఎవరి పేరు చెప్పాలి అనేది సిట్ ఎదురు చూస్తుంది. ఎందుకంటే పట్టుకున్న ప్రతి వాడిని అంతిమ లబ్ధిదారు ఎవరనే అడుగుతున్నారు. సో అండ్ ఇది కామన్ అనుకోండి, విచారణలో ఫైనల్ గా మీ బాస్ ఎవరు అనేది అడుగుతారు కదా, అదే టైప్ అనుకోండి. సో ఫైనల్ గా ఎవరో కూడా దీనికి ఆన్సర్ చెప్పట్లేదు. సో ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా ఏమో నాకు తెలియదు, ఫైనల్ గా ఇవి ఎవరికి చేరినాయో తెలియదు, ఎవరి ఆదేశాలు వస్తున్నాయో నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు హవాలాలో డబ్బులు మార్చాలి, సో దానికి నేను హెల్ప్ చేశాను, నా కమిషన్ నేను తీసుకున్నాను. సో ఇది ఆయన చెప్పినటువంటి అంశం అంట. సో మరి ఓవరాల్ గా ఇక ఈ ఫైనల్ బాస్ ఎవరు అనేది తేలదో. ఈ 5 ఏళ్ళు ఈ లిక్కర్ స్కామ్ కేసు ఇలాగే కొనసాగిద్దో, మరి చివరిగా దీంట్లో ఏం జరిగిద్దో ఇది ఎవరికి అర్థం కానటువంటి ఒక మిస్టరీ. ఎందుకని అంటే ఇది ఇలాగే కొనసాగింది అనుకోండి, దీంట్లో ఒక కంక్లూజన్కి రాలేదనుకోండి, ఇది టీడీపీకి చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం కోసమే కేసుని తెర మీదకి తీసుకొచ్చారు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఇది ఎలక్షన్ టైంకి టీడీపీకి పెద్ద గుదిబండలా తయారవుతుంది. ఈ లోపే అసలు అంతిమ లబ్ధిదారు ఎవరు, అది జగనే కాకపోవచ్చు, వేరెవరైనా అయి ఉండొచ్చు. సో జగనే అవ్వాలన్న రూల్ కూడా లేదు కదా. సో ఓవరాల్ గా ఎవరో ఒకరు ఎవరు అనేది గనక సిట్ తేల్చగలిగితే ఒక ఉపయోగం ఉంటది తప్ప, ఇలాగే తాత్సారం చేస్తూ ఈ 5 ఏళ్ళు కాలం గడిపితే మాత్రం ఇది చాలా పెద్ద నష్టాన్ని చేకూర్చబోతుంది. మరి ఏం జరిగిద్దో చూద్దాం.